ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పోలింగ్ ముగిసి 10 రోజులైంది. ఫలితాలు తెలియాలంటే మరో 10 రోజులు ఆగాల్సిందే. పోలింగ్ జరిగిన తీరును గమనిస్తే ప్రజలు ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్కు ఓటేశారని తెలుస్తోంది. ఇంతవరకు బయటకు వచ్చిన ప్రముఖ సంస్థల సర్వేలన్నీ అధికారం వైఎస్ఆర్సీపీదే అని ఢంకా బజాయించి చెప్పాయి. అయితే పోలింగ్ తర్వాత ఢీలా పడ్డ తమ క్యాడర్లో ఉత్సాహాన్ని నింపేందుకు టీడీపీ ఫేక్ సర్వేలు విడుదల చేసి తాము గెలుస్తున్నామంటూ సంబరపడుతోంది. సర్వేలు, ఫేక్ సర్వేలపై కేఎస్ఆర్ విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. 2 రోజుల క్రితం జంగారెడ్డిగూడి నుంచి ఒక మిత్రుడు ఫోన్ చేశారు. ఆయన ఆసక్తికరమైన విషయం చెప్పారు. అక్కడ ఒక గ్రామానికి చెందిన 4 యువకులు ఐఏఎస్ పరీక్షల కోసం సిద్ధమవుతున్నారట. ఏపీలో శాసనసభ ఎన్నికలపై ఆసక్తితో వారు తమంతట తాము సర్వే చేపట్టారట. ఆ సందర్భంలో వారికి కొన్ని ఆశ్చర్యపోయే విషయాలు తెలిసాయట. వారి పరిశీలన ప్రకారం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు 58% ఓటర్ల మద్దతు లభిస్తోందని తేలిందట. వారు ఆయా ప్రాంతాల్లో ఈ స్టడీ చేశారు. వారు ప్రత్యేకంగా ఏ పార్టీపై అభిమానం ఉన్నవారు కాదట, ఇండిపెండెంట్గానే పరిశీలన చేశారు. ఇది విన్న నాకు కొద్ది రోజుల క్రితం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీకి అనుకూలంగా ప్రభంజనం వస్తుందని, 151 సీట్లు మించి వస్తాయని అన్న విషయం గుర్తుకొచ్చింది. జగన్ చేసిన వ్యాఖ్యలతో వివిధ వర్గాల్లో తీవ్రమైన చర్చ జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీలతో కూటమి కట్టిన తర్వాత వారి పరిస్థితి మెరుగైందని టీడీపీ అభిమానులు భావిస్తున్నారు. కానీ ప్రజలు కూటమిని స్వీకరించారా లేదా అన్నది చర్చనీయాంశంగానే ఉంది. ఎగ్జిట్ పోల్స్ అని చెప్పడం లేదు, కానీ దాదాపు అదే తరహాలో జరిగిన వివిధ స్టడీల్లో అత్యధిక భాగం వైసీపీ విజయాన్ని అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని ఫేక్ పోల్స్ సర్వేలు కూడా బయటకు వస్తున్నాయి. అలా చేసిన వాటిలో అత్యధికం తెలుగుదేశం పార్టీవే ఉండడం గమనించదగ్గ విషయం. ఉదాహరణకు హిందుస్థాన్ టైమ్స్లో ఏదో సర్వే వచ్చిందని, అందులో టీడీపీ కూటమికి అనుకూల ఫలితాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. ఆ సంగతి తెలిసిన తర్వాత ఆ మీడియా తాము అలాంటి సర్వే ఏది ప్రచురించలేదని ఖండన ఇవ్వాల్సి వచ్చింది. ఇండియా టుడే సీనియర్ పాత్రికేయుడు రాజ్దీప్ సర్దేశాయ్ ఆ మధ్య ఏపీలో పర్యటించారు. నాయకుల ఇంటర్వ్యూలతో పాటు జనంలో కూడా తిరిగారు. చివరిగా విశాఖ తీరంలో కూర్చుని ఆయన ఒక వ్యాఖ్య చేశారు. మహిళలు, పేదలు ఎటు ఎక్కువ ఓట్లు వేస్తే వారిదే గెలుపు అని వ్యాఖ్యానించడం ద్వారా ఒక స్పష్టమైన పరోక్ష సంకేతం ఇచ్చారు. మహిళలు అత్యధికంగా ఓట్లు వేయడం, వారిలో పలువురు వైసీపీ పట్ల సానుకూల ధోరణితో ఉండడం వంటి అంశాల నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వైసీపీ విజయాన్ని సూచిస్తున్నాయన్న భావన ఏర్పడింది. వైసీపీ, టీడీపీ కూటమి పోటాపోటీగా ఓటింగ్ శాతం పెంచడానికి యత్నించాయి. కాగా ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వారికన్నా పేద, బలహీన వర్గాలు అధికంగా ఉండడం వైసీపీకి ప్లస్ అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా కొన్ని చోట్ల పోలింగ్ అధికారుల్లో కొంతమంది వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని, వారు కావాలనే పోలింగ్ను జాప్యం చేస్తున్నారని గమనించిన ఓటర్లు ఎంతో ఓపికతో రాత్రి పొద్దుపోయే వరకు నిలబడి మరీ ఓట్లు వేసి వెళ్లారని కొందరు చెప్పారు. కాగా కుప్పంలో చంద్రబాబు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తారా లేదా అన్న దానిపై కూడా బెట్టింగులు జరుగుతున్నాయని చెబుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక నియోజకవర్గంలో ఓటు వేసిన ఒకరు మాట్లాడుతూ, కాపు సామాజిక వర్గం ఏకపక్షంగా టీడీపీ కూటమికి ఓటు వేశారన్న ప్రచారం వాస్తవం కాదని అభిప్రాయపడ్డారు. జనసేనను టీడీపీ అధినేత చంద్రబాబు కాళ్ల వద్ద పవన్ కళ్యాణ్ పడేశారన్న బాధపడుతున్న వారు కూడా గణనీయంగా ఉన్నారని ఆయన అన్నారు. టీడీపీ నేతలు గంటా శ్రీనివాసరావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రఘురామకృష్ణరాజులు టీడీపీ గెలుపు ఖాయమని చెబుతున్నా, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పోలింగ్ పూర్తి కాగానే మీడియా సమావేశం పెట్టి ఆ విషయాన్ని ఎందుకు ప్రకటించలేకపోయారని కొందరు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, టీడీపీ సలహాదారుగా పనిచేసిన రాబిన్ శర్మ ఆధ్వర్యంలో జరిగిన సర్వే గురించి సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను టీడీపీ ఎందుకు ఖండించలేకపోతోందని మరికొందరు అడుగుతున్నారు. ఆయన బృందం టీడీపీ గెలుపుపై సందేహాలు వ్యక్తం చేసిందని ప్రచారం జరుగుతోంది. అయితే అదే సమయంలో ప్రశాంత్ కిషోర్ మాత్రం టీడీపీకి అనుకూలంగా మరోసారి మాట్లాడారు. అది వేరే సంగతి. ఇంతవరకు సుమారు 30కి పైగా పోస్ట్ పోల్ అంచనాలు వెలుగులోకి వచ్చాయి. వాటిలో 1-2 తప్ప మిగిలినవన్నీ వైసీపీ గెలుస్తుందని చెబుతున్నాయి. అయినా పందాలు కాయవద్దని, అది చట్టరీత్యా నేరమని ఎవరైనా చెబితే తెలుగుదేశంకు చెందిన కొంతమంది బెట్టింగ్లు వద్దంటే టీడీపీ గెలిచే అవకాశం ఉన్నట్లే కదా అని వితండవాదం తెస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల జనం నష్టపోతారు. గతంలో 2009లో ఒక వర్గం, 2014లో మరో వర్గం, 2019లో ఇంకో వర్గం కొన్ని బోగస్ సర్వేలను నమ్మి పందాలు కాసి కోట్ల రూపాయల మేర కోల్పోయారు. వీటిని దృష్టిలో పెట్టుకుని పందాల జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది. ఏది ఏమైనా
ప్రజాభిప్రాయం వైసీపీకి, ముఖ్యమంత్రి జగన్కు అనుకూలంగా ఉందన్నది ఎక్కువ మంది నమ్మకం. బలహీన వర్గాలు, మహిళలు జగన్కు ఓట్ బ్యాంక్ అయ్యారని వారు చెబుతున్నారు. ఎగ్జిట్ పోల్ను పర్యవేక్షించిన ఒకరిని దీని గురించి ప్రశ్నిస్తే అలాంటి సమాధానమే ఇచ్చారు. కాగా తాము ఇచ్చిన సూపర్ 6కు జనం కొంతైనా ఆకర్షితులై ఉంటారని, అంతేకాక తాము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై చేసిన అబద్ధపు ప్రచారం కొద్దిగానైనా ప్రభావితం చేసి ఉండకపోతుందా అని టీడీపీ మద్దతుదారుడు ఒకరు అన్నారు. ఈ మొత్తం ఎన్నిక జగన్ కావాలా వద్దా అన్నదానిపైనే జరిగిందని, జగన్ వర్సెస్ చంద్రబాబు కాదని ఆయన అభిప్రాయపడటం విశేషం. దీన్ని బట్టి ఈ ఎన్నికలు జగన్ కేంద్రంగా జరిగాయని, ఆయన స్కీములు, ఇతర కార్యక్రమాల చుట్టూనే జరిగాయని తేలుతోంది. అందుకే వైసీపీ వర్గాలు విజయంపై అంత ధీమాతో ఉన్నాయని అనుకోవచ్చు.